పాల్వంచ నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల్లో అభివృద్ధి శూన్యమని బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్ర కామేష్ అన్నారు. మన కొత్తగూడెం మన కామేష్ పేరుతోటి మండలంలోని రేగులగూడెం, మామిడిగూడెం, చంద్రాలగూడెం, మల్లారం గ్రామాల్లోని ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ముందుగా పూలే, అంబేద్కర్, కాంశీరాం గార్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి ప్రచారాన్ని ప్రారంభించారు. ఎవరు ఎమ్మెల్యేగా గెలిచినా ప్రజలకు త్రాగునీరు, విద్యుత్, డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆయన విమర్శించారు. ఈసారి ఎన్నికలు స్థానికులకు, వలసవాదులకు మధ్య జరుగుతున్న పోరుగా అభివర్ణించారు. పేదల బతుకులు మారాలంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వం, ఎర్ర కామేష్ అన్న నాయకత్వం, ఎర్ర కామేష్ అన్న నాయకత్వం. జిందాబాద్ జిందాబాద్. నేడు మనం పాలంచ మండలంలోని మామిడిగూడెం గ్రామంలో పర్యటించడం జరుగుతుంది. ఎన్నికల సందర్భాన్ని పురస్కరించుకొని ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ మామిడిగూడెం గ్రామంలో మనం చూసుకుంటే ముక్కేడు భద్రమ్మ గారి ఇల్లు ఇది పరిస్థితి. అంటే మనకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా కూడా నేటికి కూడా ఇటువంటి పూరి గుడిసెలు దర్శనం పెట్టము నిజంగా ఇక్కడ ఉన్న పాలకుల వైఫల్యానికి ఇది నిదర్శనం. ఇకనైనా కూడా ఇటువంటి పాలన పోవాలి. పేదల బతుకులు మారాలంటే ఖచ్చితంగా బహుజన రాజ్యంలోనే వీళ్ళకి న్యాయం జరుగుతుంది. బహుజన్ సమాజ్ పార్టీ గెలుస్తేనే వీళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. అంటే ఈ యొక్క భద్రమ్మ ఇల్లే కాదు, చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా అందరి ఇల్లులు ఇదే పరిస్థితి. కనీసం కాంపౌండ్ వాల్స్ కూడా లేనటువంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితిలో ఇక్కడ ప్రజలు నివసిస్తున్నారంటే నిజంగా అసలు ఇక్కడ ఉన్న పాలకులు ఒకసారి సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నికలు రాగానే డబ్బులు ఇవ్వడము, గెలవడము, ఎన్నికలు అయిపోయినాక ముఖం చూపెట్టకుండా తిరగడం ఏదైతే ఉందో ఇక్కడ నుంచి అది పోవాలి. ప్రజలు కూడా చాలా మార్పు వచ్చింది. ఖచ్చితంగా ఈసారి మన కోసం పోరాడే ఎవరైతే బహుజన బిడ్డ ఉన్నాడో వాళ్ళకే మేము పట్టం కడతాం. ఈ కొత్తగూడెం గడ్డ మీద పుట్టిన వాళ్ళకి మేము ఓట్లేస్తామని కూడా ప్రజలు చెప్తున్నారు. ఖచ్చితంగా వలసవాదులని ఎన్నికల్లో తరిమి కొట్టాలని చెప్పి ఈ సందర్భంగా నేను పిలిపిస్తున్నాను.